రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11 గొప్ప ప్రారంభం. సెల్ఫీ దీనికోసం నేటి కాలం అమ్మాయిలు ఎంతకైనా తెగిస్తూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదం జరుగుతుందన్న భయం ఏమాత్రం లేకుండా రీల్స్, సెల్ఫీ కోసం ఆరాటపడుతూ చేచేతుల ప్రాణాలు తీసుకుంటూ కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. ఇలా సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అచ్చం ఇలాగే ఓ యువతి సెల్ఫీ కోసం ప్రయత్నించి పెద్ద లోయలో పడిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలే కొందరు స్నేహితులు కలిసి మహారాష్ట్ర సతారా జిల్లాలో ఉన్న బొర్నే ఘాట్ కు వెళ్లారు. అక్కడ చూడదగ్గ ప్రదేశాలన్నీ చుట్టేశారు. అయితే ఈ క్రమంలోనే ఓ యువతి చేయకూడని పని చేసింది. అది ప్రమాదకరమైన ప్రదేశమని మరిచి తన స్నేహితులతో కలిసి సెల్ఫీ కోసం ఆరాటపడింది. కానీ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న 150 అడుగుల లోతైన లోయలో జారి కొద్ది దూరం వెళ్లి ఓ చోట చిక్కుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన ఆమె ఫ్రెండ్స్ హెల్ప్ హెల్ప్ అంటూ గట్టిగా అరిచారు. దీంతో సమీపంలోనే ఉన్న సేఫ్టీ టీం వెంటనే అప్రమత్తమైంది. క్షణాల్లో ఆ లోయలోకి దిగి ఓ తాడు సాయంతో ఎట్టకేలకు ఆ యువతి ప్రాణాలను రక్షించి తీసుకొచ్చారు. దీంతో ఆ యువతి, ఆమె స్నేహితులు అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదంతా గమనించిన కొందరు పర్యాటకులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. దీన్నే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారుతోంది. ఈ ఘటనపై స్పందించిన నెటిజన్స్ ఆ యువతి తీరుపై మండిపడుతున్నారు. ప్రమాదకరమని తెలిసినా సెల్ఫీ కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదని, మొత్తానికి ప్రాణాలతో బయటపడ్డావు, సంతోషించు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.